వైసీపీ నాయకులపై శ్రీకాకుళం జిల్లా జనసేన నేతలు మండిపడ్డారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా తిరుమల లడ్డూలో కల్తీకి పాల్పడ్డారని జనసేన రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి పోగిరి సురేష్ బాబు ఫైర్ అయ్యారు. లడ్డూలో అసలు కల్తీయే జరగలేదని సీబీఐ చెప్పినట్లు వైసీపీ నేతలు ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. లడ్డూలో కల్తీ జరిగినట్లు సిట్ విచారణలో తేలిందని స్పష్టం చేశారు. ఇకనైనా ప్రజలకు జగన్ బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేశారు. అనంతరం హిందూ పరిరక్షణపై నినాదాలు చేశారు. చేసి దొంగ దొంగ అంటే భుజాలు తడుకుండేటట్టుగా మీరు ఒక విషయాన్ని మీరు ఇచ్చేసి మొన్న సకల శాఖ మంత్రి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు. పూర్వకాలం సకల శాఖ మంత్రి ఆయన ఏమంటారంటే కొద్ది కల్తీ జరగవచ్చు అంట. అంత అవసరం ఉందండి? కొద్ది జరగవచ్చు అంటే మీరు జరిపారన్న కాన్సెప్ట్ని మీరు ఒప్పుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణ చెప్పి మీరు చేసిన తప్పుని సరిదిద్దుకొని పవన్ కళ్యాణ్ గారిని నిజాయితీగా వెళ్తుంటే ఆయన్ని విమర్శించడం మానేసి మీ ఆత్మ పరిశీలన మీరు చేసుకోండి. మీ ఆత్మ పరిశీలన చేసుకుంటే మీకు మళ్ళీ వచ్చేటప్పటికైనా మీకు పుణ్యం కలుగుతుంది. ప్రజలకి అన్యాయం చేయకుండా అవినీతి కల్తీ నెయ్యిని మళ్ళీ ఎప్పుడూ కూడా ప్రోత్సహించకుండా ఖచ్చితంగా మీరు ఇంకొకటి చెప్తున్నారు ఏంటంటే సిబిఐ రిపోర్టు కల్తీ నెయ్యి లేదని ఇచ్చిందని. తప్పండి. ఇగోండి మా దగ్గర సిట్ రిపోర్ట్ కూడా ఉంది. ఖచ్చితంగా ఈ సిట్ రిపోర్ట్లో ఖచ్చితంగా జంతు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది అన్నది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 209వ పేజీలో ఒక పేరాలో మీకు క్లియర్గా ఖచ్చితంగా మెన్షన్ చేయడం జరిగింది. ఇలాంటి ఆధారాలు ఉంటున్నప్పుడు కూడా మీకు సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది, సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది, మేము శుద్ధిగా బయటకు వచ్చాము అని తప్పుడు ప్రచారాలు మానేసి ఇప్పటికైనా కానీ పవన్ కళ్యాణ్ గారికి కూడా క్షమాపణ చెప్పి మీ తప్పును ఒప్పుకోండి, దేవుడు కూడా మీకు క్షమిస్తాడని చెప్పి మేము ఈ పత్రికా ముఖంగా మీకు అందరికీ